హాయ్ అండి. ఆరోగ్యాన్ని ఇచ్చే మంచి రుచికరమైన ఒక రెసిపీ అండి. బీరకాయ టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. పావు కేజీ టమాటాలు, పావు కేజీ బీరకాయలు, 4-5 పచ్చిమిరపకాయలు తీసుకుని కట్ చేసుకుని ఈ రకంగా ముక్కలు చేసుకుని డివైడ్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. వేరే దాంట్లో మూకుడు తీసుకుని ఆయిల్ వేడి చేసుకుని పచ్చిమిరపకాయలు కూడా వేయించుకోవాలండి దోరగా. అవి వేగిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసేసుకోవాలి. తీసుకున్న వెంటనే మూగిట్లో బీరకాయ ముక్కలు వేసుకుని అవి మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయండి. అవి సగం మగ్గాక టమాటాలు కూడా వేసేసుకోవాలి. దాంట్లో టమాటాలు కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని బాగా మగ్గబెట్టుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి తగినంత. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. పూర్తిగా మగ్గిపోయాయండి. వీటిని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. మిక్సీ గిన్నెలో జీలకర్ర, ఎల్లుల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం చింతపండు వేసుకొని వీటిని మిక్సీ గ్రైండ్ చేసుకున్న వెంటనే చల్లారిన ఈ బీరకాయ టమాటా మిశ్రమాన్ని కూడా వేసుకుని మిక్సీలో కచ్చాబెచ్చాగా మిక్సీ వేసుకోవాలండి. పూర్తిగా గ్రైండ్ చేసుకుంటే అసలు పచ్చడి బాగోదండి. ఇలా కచ్చాబచ్చాగా అయితే తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేనండి, సింపుల్గా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. చాలా ఆరోగ్యమైన రెసిపీ అండి ఇది. ఎవరైనా తినొచ్చండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పొద్దున్నే టిఫిన్లోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి ఈ పచ్చడి.